హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏపీపీజీ సెట్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ని మీకు నేను చెప్తాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు ఇంపార్టెంట్గా గైడ్లైన్స్ ఫాలో అవ్వాల్సినవి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇప్పుడు వరకు మీరు హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోకపోతే హాల్ టికెట్ని తొందరగా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఎందుకంటే లాస్ట్ మినిట్ చాలామంది క్యాండిడేట్స్ని లాస్ట్ ఇయర్ 2-3 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. లాస్ట్ ఎగ్జామ్ డేనా నేను తీసుకుంటాను, సో నాకు మా పక్కనే ఉంటుంది ప్రింటర్ షాప్, నేను వెంటనే తీసేసుకుంటాను సో అంటూ ఉంటారు. బట్ చాలామంది లాస్ట్ టైంలో ఏంటంటే అది ఆ అఫీషియల్ వెబ్సైట్స్ కొంచెం సర్వర్ డౌన్ అవ్వటం వల్ల హాల్ టికెట్స్ ప్రాపర్గా డౌన్లోడ్ అవ్వవు. సో ఆ టైంలో చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా నేను సేఫ్ సైడ్ కోసం 2-3 డేస్ ముందే నేను హాల్ టికెట్స్ అందరికీ ఒక క్యాండిడేట్స్కి చెప్పేది, ఖచ్చితంగా హాల్ టికెట్స్ని డౌన్లోడ్ అయితే చేసుకొని మీ ఫోన్లో కానీ మీ ఒక కంప్యూటర్లో కానీ సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ మీరు ఒక సేఫ్ సైడ్లో ఉంటారు. సో జస్ట్ మీ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ హాల్ టికెట్ ఒక సెక్షన్ మీద క్లిక్ చేసి బటన్ మీద, సో ఇక్కడ మీరు చూస్తే కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎగ్జామ్ పేపర్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఈ యొక్క 4 డీటెయిల్స్ని మీరు ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయాలి. ఈ డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు డౌన్లోడ్ హాల్ టికెట్ అనేది కనిపిస్తుంది. కనిపించిన వెంటనే కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు ప్రింట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రింట్ బటన్ మీద క్లిక్ చేసి మీరు ప్రింట్ తీసుకోండి. మీ యొక్క ప్రింట్ కానీ లేదంటే మీ పీడిఎఫ్లో కానీ సేవ్ చేసుకోండి, మీ ఫోన్లో కానీ మీ కంప్యూటర్లో కానీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చూడాల్సిన మేజర్ విషయాలు 3 ఉంటాయి. ఒకటి మీ యొక్క ఎగ్జామ్ డేట్ అండ్ స్లాట్ టైం. నెక్స్ట్ వచ్చేసి మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది, సో మీ యొక్క లొకేషన్కి ఎంత డిస్టెన్స్లో ఉంటుందో అది మీరు చూసుకోండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సో ఈ యొక్క మేజర్ ఈ 3 ఏదైతే ఉన్నాయో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మీ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకున్న వెంటనే చూసుకోవాల్సిన విషయాలు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇప్పుడు హాల్ టికెట్లో మనకి మెన్షన్ చేసిన టెస్ట్ సెంటర్ ఎలా వెళ్ళాలి అనే ఒక రూట్ మ్యాప్ కూడా మీకు హాల్ టికెట్లోనే ప్రొవైడ్ చేస్తారు. లాస్ట్ పేజ్లో ఉంటుంది, 3rd పేజ్లో. సెకండ్ పేజ్ వచ్చేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ నేను చెప్తాను మీకు. సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మనకి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏమిటో ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో మీరు చూస్తే ఇక్కడ ఫస్ట్ చూస్తే, please check the details printed in the hall tickets carefully for your name, date of birth, gender and category. In case of any discrepancy, communicate to the APPGSET 2024 helpline center immediately అంటున్నారు. మీకు ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా నేను ముందే చెప్పాను కరెక్షన్స్లో ఇలాంటి ముందే చూసుకోండి అని. లాస్ట్ మినిట్లో మీరు యాక్షన్స్ తీసుకోకండి, ఎందుకంటే పనులు అవ్వవు. సో చాలా లేట్ అవుతాయి కానీ బట్ చాలా లేట్ అవుతాయి. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ వచ్చేసి మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గర కొంతమంది అఫీషియల్స్ ఉంటారు. సో వాళ్ళకైతే మీరు ఖచ్చితంగా చూపించాలి. ఇన్ కేస్ హాల్ టికెట్ లేకపోతే మీకు ఎగ్జామ్లోకి అలౌ చేయరు రాయడానికి. అదైతే మెయిన్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ టు అపియర్ ఎగ్జామినేషన్ ఓన్లీ ఆఫ్టర్ క్రెడెన్షియల్స్ ఆర్ వెరిఫైడ్. మీ యొక్క అఫీషియల్గా అన్ని వెరిఫై అయితేనే మీకు ఎగ్జామ్ రాయిస్తారు, అదే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ విల్ క్యారీ ఎగ్జామినేషన్ హాల్. సో ఏమేమి తీసుకువెళ్ళాలి మీరు ఎగ్జామినేషన్ హాల్ అని చూసుకుంటే, బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్, హాల్ టికెట్ అండ్ ఐడి కార్డ్, ఇవి తీసుకువెళ్ళాలంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి షెల్ బ్రింగ్ ఎనీ వన్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అంటున్నారు. లైక్ పాన్ కార్డ్ కానివ్వండి, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇలాంటి ఏ కార్డు ఉన్నా ఒక ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ కోసం మీరు జస్ట్ తీసుకువెళ్ళండి. అది ఏదైనా ఒక కార్డుని మీరు తీసుకువెళ్ళండి, ఏదైనా పర్లేదు. అండ్ క్యాండిడేట్ ఖచ్చితంగా చూసుకోండి 7:30 AM to 9 AM ఇది ఒక స్లాట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 1 PM నుంచి 2:30 PM ఇది ఒక స్లాట్ ఉంటుంది. సో ఈ 2 స్లాట్స్, సో ఈ టైం కన్నా మీరు లేట్ అయితే కనుక వాళ్ళు అలౌ చేయరు. ఖచ్చితంగా టైం అంటే టైం ఫాలో అవ్వండి. టైం షెడ్యూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్ నేను అదే చెప్పాను మీకు, హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకుని ముందు మీరు టెస్ట్ సెంటర్కి, మీ యొక్క లొకేషన్ నుంచి టెస్ట్ సెంటర్కి ఎంత డిస్టెన్స్ పడుతుందో చూసుకోండి. సో కొంతమందికి లాంగ్ పడుతుంది, కొంతమంది షార్ట్ డిస్టెన్స్లో పడవచ్చు. సో అది గుర్తుపెట్టుకొని మీరు ఎలా యాక్ట్ అవ్వాలి, ఎలా ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటాయో అవన్నీ చూసుకొని మీరు తొందరగా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళండి. సో ఇలా మేజర్ కొన్ని ఉంటాయి. సో ఇక్కడ మీకు క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా రఫ్ వర్క్ ఉంటే రఫ్ వర్క్స్ అన్ని వాళ్ళు ఆటోమేటిక్గా మీకు అక్కడ పేపర్ ఇస్తారు, A4 పేపర్ ఇస్తారు. సో మీరు అక్కడ రఫ్ పేపర్ తీసుకొని వెళ్ళే ముందు వాళ్ళ పేపర్ వాళ్ళే తీసేసుకుంటారు. అండ్ ఈవెన్ కొన్ని బయోమెట్రిక్ డీటెయిల్స్ ఇవన్నీ క్యాప్చర్ చేసుకుంటారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈవెన్ మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ వెరిఫై చేసుకొని మీ హాల్ టికెట్, మీ యొక్క ఫోటోగ్రాఫ్ తీసుకుంటారు. మీ యొక్క ఫోటోగ్రాఫ్ అండ్ మీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ చూడమంటారు కంప్యూటర్లో. అంతా ఓకే అన్న తర్వాత మీ యొక్క బయోమెట్రిక్స్ కానివ్వండి, సో మీ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ తీసుకుంటారు క్లారిటీగా. ఇవన్నీ తీసుకున్న వెంటనే మీకు నెక్స్ట్ ఏంటంటే మీకు ఒక సిస్టమ్ అలాకేట్ చేస్తారు. సిస్టమ్ దగ్గరికి వెళ్ళి కూర్చోమంటారు. అక్కడ ఆల్రెడీ మీకు డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది, మీ ఫోటో కూడా కనిపిస్తుంది టాప్ రైట్ సైడ్లో, మీ పేరు, మీ ఫోటో ఒకసారి వెరిఫై చేసుకోమంటారు. సో అంతా వాళ్ళు గైడ్ చేస్తారు, ఇన్విజిలేటర్స్ ఎవరైతే ఉంటారు అక్కడ. అండ్ మీరు కూడిన కొన్ని ఐటమ్స్ ఉంటే, క్యాలిక్యులేటర్ కానివ్వండి, మ్యాథమెటికల్ లాక్ చేయబుల్
పేజర్, సెల్ ఫోన్స్, వాచెస్ ఇలాంటివి ఏమి మీరు తీసుకోలేదు. ఇన్ కేస్ ఏమైనా ఉన్నా కూడా కుదిరితే బయట మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి, లేదా ఇన్ కేసు అక్కడ లోకర్ ఫెసిలిటీ ఉంటే లోకర్ ఫెసిలిటీలో మీరు పెట్టుకోవచ్చు ఇవన్నీ తీసుకువెళ్ళి. సో కొన్ని సెంటర్స్లో అయితే మీకు లాకర్ ఫెసిలిటీస్ ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు. సో అదైతే గుర్తుపెట్టుకోండి, బెటర్ మీరు తీసుకెళ్ళకుండా ఉంటేనే బెటర్. సో ఇంకేమైనా చూసుకుంటే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా మీరు అక్కడ చీఫ్తో కానివ్వండి, ఇన్వెస్టిగేటర్లో ఖచ్చితంగా మీరు వాళ్ళని అడగండి, లెగసి మీరు డౌట్స్ అడగండి, వాళ్ళు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. అండ్ ఇక్కడ చెప్పాను కదా ఇందాక టెస్ట్ సెంటర్ రూట్ మ్యాప్ ఉంటుందని. సో ఇది ఒక థర్డ్ పేజ్లో మీకు టెస్ట్ రూట్ మ్యాప్ ఉంటుంది, సెకండ్ పేజ్లో. సో ఈ యొక్క రూట్ మ్యాప్ బేస్ చేసుకొని మీరు అయితే మీ లొకేషన్ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో మీరు గూగుల్ మ్యాప్స్ వాడుకొని చూసుకొని మీరు ఇలా అయితే మీరు వెళ్ళొచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఇవైతే ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా నేను మీకు ఇందాక క్లారిటీగా చెప్పాను. 29th నుంచి 31st వరకు ఎగ్జామ్ ఉంటుంది, అది 2 slotsలో ఉంది. ఇదైతే మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి ఫ్రెండ్స్. సో అండ్ చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు కొంచెం తడబడుతూ ఉంటారు. సో కొంచెం టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. బట్ మీరు ఫీల్ అయితే అవ్వద్దు. మీరు ప్రిపేర్ ఎంతవరకు అయ్యారో అంతవరకు బెటర్. సో ఎంతవరకు ప్రిపేర్ అయ్యారో మీరు అంతవరకు చూసుకోండి. ఒక రివిజన్ చేయండి, లాస్ట్ వెళ్ళే ముందు ఒక్కసారి సమ్మరీగా మొత్తం చూసుకోండి. అండ్ కుదిరితే కనుక మీరు ఎగ్జామ్కి 1 day ముందు మీరు మాక్ టెస్ట్లు కుదిరితే రాయండి. అఫీషియల్ వెబ్సైట్లో కరెక్షన్స్ అనే ఒక ట్యాబ్ పక్కన మాక్ టెస్ట్ ట్యాబ్ ఉంది. సో జస్ట్ మీరు దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఈ పేజ్కి వస్తుంది. ఇలా అఫీషియల్గా మీరు అక్కడ ఎగ్జామ్ ఎలా రాస్తారు, ఇక్కడ అలా రాస్తారు. సేమ్ ఇక్కడ పేరు ఇక్కడ మీ జాన్ స్మిత్ అని ఉంది, అక్కడ మీ పేరు వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ కింద మీ యొక్క ఎగ్జామ్ వస్తుంది డీటెయిల్స్. ఇక్కడ మీకు డీటెయిల్స్ ఫిల్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎగ్జామ్ మాక్ టెస్ట్ ఓపెన్ అవుతుంది. సేమ్ ఎలా అఫీషియల్ ఎగ్జామ్ ఎలా రాస్తారు ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. సో ఇలా కొన్ని ఎగ్జామ్స్ రాయటం వల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది 100% బుల్ట్ అవుతుంది. సో కాబట్టి యూస్ఫుల్గా మీరు ఎగ్జామ్ అనేది 100% ఎఫెక్టివ్గా కాన్ఫిడెంట్గా రాస్తారు. సో నేను ప్రతి ఒక్కరు రికమెండ్ చేసేది ఇది ఒక్కటే, ఎప్పుడైనా మాక్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. సో ఇది ఒక అటెంప్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇవన్నీ కరెక్ట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో యూస్ఫుల్ అయితే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.